యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం పేజీ నంబర్ 181, 181వ పేజీ, 7వ అధ్యాయము మొదటి నుండి అందరం చదవాలి, అందరూ చదవాలి బైబిల్. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహూముని మనవడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేలు దగ్గర ఉన్న హాయి అనే పురమునకు యెరికో నుండి వేగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళింది గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయింది. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసి మరియు తమ కవిని వద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసి కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయాను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు ఆయన మరి యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో యెహోవా ప్రభువా మమ్మల్ని నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చేయగలను? చెప్పగలను. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఘోరమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము ఈవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి తమ సామాన్లో దాచి ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారిని మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసి తప్ప నేను మీకు తోడై చెప్పండి. శాపగ్రస్తం మన వాక్యం ఏంటి ఈరోజు? శాపగ్రస్తం. శాపం. అసలు శాపం ఎందుకు వచ్చింది మన దగ్గరికి? ఏ సందర్భాల్లో శాపాన్ని అనుభవిస్తాం? దేవుడు మన మొరని ఎందుకు వినడు? నేను ప్రార్థన చేస్తానయ్యా, నాకు అసలు ఏ కార్యము జరగట్లేదు అంటున్నారు కొంతమంది. అమ్మగారు నేను పొద్దుగూకులు ప్రార్థన చేస్తాను, అమ్మగారు నాకేమేలు లేదు అంటున్నాను. ఒక అబ్బాయి అంటున్నాడు, అమ్మగారు నేను ఎంతో దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాను, నా భార్య మాట్లేదు అంటాడు. ఇంకొక అబ్బాయి అంది, అమ్మగారు నేను 24 గంటలు తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తాను, నా భర్త మాట్లేదు ఏంటి ఏంటి అంటే శాపగ్రస్తమైన జీవితం. దేవుడు శాపానికి వదిలేసి ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? నీకే తెలుసా శాపం ఎందుకు వచ్చిందో? నీ బిడ్డలు ఎందుకు అయ్యారో? నీ కుటుంబంలో ఎందుకు ఈ అలసట ఉందో? నీ కుటుంబంలో ఏలుబడిగా ఎందుకు ఈ బాధ అనుభవిస్తున్నావో అది నీకే తెలుసు. ఎవరికి తెలియదు, దేవుడికి నీకు తెలుసు. నువ్వు తప్పు చేసిన సంగతి ఎవరైనా చెప్పాలా ఏంటది? నీకు తెలుసు. తెలియకుండేవి శాపం అనిపించట్లా, నువ్వు తెలియకుండేవి బాధలు అనిపించట్లా. దేవుడు అన్యాయస్తుడు మాత్రం కాదమ్మా. ఊరినే నీ మీద శిక్ష వేస్తాడైనా, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. తెలుసా అసలు ఎంత ఇష్టమో తెలుసా నువ్వంటే ఆయనకి? నిన్ను ప్రేమించబట్టే ప్రాణాన్ని నిలుపుతున్నాడు చిన్న చిన్న కష్టాలు పెట్టి.
నిన్ను ప్రేమించబట్టి ఇకనైనా తిరిగి వస్తావని, నీ శాపగ్రస్తమైన జీవితాన్ని తీసుకొద్దామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ మన శాపాన్ని ఒప్పుకుంటున్నామా? జనంతో చెప్పారు తలుపు వేసుకొని నీ శాపాన్ని ఒప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి ప్రారంభం చేయాలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవల్లని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము. నీ తల్లి చేయలేదు, నీ తండ్రి చేయలేదు, నీ భార్య నీ భర్త నీకు ఏం చేయలేదు. ఎవరు చేస్తారు తెలుసా? దేవుడు చేస్తాడు, మన యేసయ్య చేస్తాడు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? నీకు ఏం కావాలన్నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోవాలి. తలుపేసుకొని నీ తప్పులను ఒప్పుకోవాలి. ఎవరికి వినపడకుండా చెప్పుకోవాలి యేసయ్యకి. అయ్యా అయ్యో తప్పు అయిపోయింది అయ్యా, ఇక నేను ఎప్పటికీ చేయను అయ్యా అనాలి. అప్పుడు శాపం కొట్టివేయబడితే చిన్న తప్పేగా పోలీసుడు ఉన్నాడండి, దొంగతనంతో పట్టుకున్నాడు. వాడు ఎంత శివుడికి ఒప్పుకోవట్లేదు. ఏం చేస్తాడండి పోలీసు? ఏం చేస్తాడమ్మా? ఆయన తప్పు ఒప్పుకున్న దాకా ఏం చేస్తాడు? అతన్ని బాగా దాడి చేసిపోతాడు. ఇంకా ఒప్పుకోవట్లేదు, భయంకరంగా పడతాడు. ఇంకా ఒప్పుకోవట్లేదు, ఇంకా బాగా పడతాడు. ప్రాణం వరకే ఉంచి ఒళ్ళు మామైపోయాడు కొట్టేస్తాడు. ఎందుకు? ఈ లోపల అధికారి అట్ట పడుతుంటే పరలోకపు తండ్రి కూడా అంతే. నువ్వు తప్పు ఒప్పుకోవాలి. ముందు ఏం చేసేవా తప్పేంటో ఆయనకి నీకే తెలుసు. ఒక అమ్మాయి అత్తగారు నిద్రపోతా ఉన్నప్పుడు నెలలో కలిసి మెల్లికి తీసి దాచేసుకోండి. 2 గంటలు తోడండి అత్తగారిని దాచేసేసుకొని ఈ ముసింది ఎవరికి ఇచ్చింది? కూతురికి ఇచ్చోడదే. ఒకటే కూతురు అంట. కూతురికి ఇచ్చోడదే మీ అమ్మ, కూతురికి ఇచ్చోడదని వదిలేస్తున్నారు. కూతురు ఫోన్ చేశాడు, ఈ అమ్మాయి ఎప్పుడో చెప్పలేదు భవిష్యత్తుకి వెళ్ళిపోయావే నువ్వు, మేము పొలాలు పంటల కాటికి వాడుకుంటాం కదా, బ్యాంకులో పెట్టి మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఏది భవిష్యత్తుకు పోయా అమ్మదే? మరి అమ్మయ్య నేను అమ్మ ఎందుకు ఇచ్చింది ₹2 ఇందులో నాకు నా కొడుకులు అసలు పేదలు లాగే నీకేమో బాగానే ఉంటుందని మనం అంటున్నాం. అమ్మ ఎప్పుడు ఇచ్చింది అది నాకు? సలగనుగా అబద్ధాలు అంటున్నావు. నీ పిల్లలు ఉన్నదాన్ని జాగ్రత్త, శాపం కొట్టుకుని అన్నాడు అలానే. ఆ పిల్లలకు ఇంకో తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు అన్నాడు, ఆడు పోయి చక్క బస్సు ఎత్తుకెళ్ళిపోయావు, బలి నేతకి ఎత్తుకెళ్ళిపోయావు అంటున్నాడు. ఎవరు తీసారో బస్సు? పెద్ద వాళ్ళే తీసింది. ఆ బస్సు తీసి చక్కగా లోపల పెట్టుకుని బీరువాలో పెట్టుకోండి. ఎవరికి తెలియదు. ఇట్లా భర్త కూడా చెప్పట్లా, దాచేసేసేసి ఇక అమ్మని నేడుతున్నారు. వాడు ఆడపిల్లని ఏడిపిస్తున్నారు. ఆడపిల్ల ఏడ్చి చేసాడు. ఆయన అన్నాడు, ఏమే నీ గొలుసు తీసుకొని మీ అమ్మ దగ్గర ఎవరికి ఇచ్చావా అంటున్నాడు. మీ అమ్మ దగ్గర గొలుసు తెచ్చి ఎవరికి ఇచ్చావా అంటే ఆ పిల్ల ఏమన్నది, నీకు దండం పెడతాను, లేదు నా మీద నిన్నలో ఏ ప్రమాణమైనా చేస్తాను, నా బిడ్డల మీద ఉంటాంటుంది ఇక తప్పగా నా బిడ్డల మీద ఉంటాంటుంది, ఒప్పుకోవాలి కదా మరి అంటే. ఎంతసేపు అయినా కానీ ఆ వాదు తప్పలే వాదం చేసేసేసింది. తల్లి అంటుంది, ఎవరు తీశారు నాకు తెలియదురా, నేను మాత్రం ఆడపిల్లకి లేదురా, దాన్ని అనబాకండ్రా అంటుంది. అరే నేను పెద్దవాడు నీట్గానే ఉన్నాను కదరా, నీ పిల్లలు తీసి మేము చూడరా, దొంగలు అసలే ఏమే నా పిల్లలు దొంగ అంటావు నువ్వు? అది చూసి దాన్ని పట్టుకుని దొంగదంటావా? అదంటే యాక్షన్ చేస్తుందంటే ఏడ్చినట్టుగా నన్ను దొంగదంటుంది మీ అమ్మాయి. చూసారా నాకు ప్లాన్ చేసింది. ప్లాన్ పెళ్ళి ఉంది కదా, కాకపోతే బాగుంది. కొద్ది రోజులు గడుస్తుంది, నెల అయిపోయింది. అక్కడ ఆడపిల్లలకు శోభ అనిపిస్తుంది. బంధువుల్లో కూడా గొలుసు కాజేసి వెళ్ళిందంటే అమ్మ గొలుసు ఎత్తుకుపోయిందని తెలవకున్నాడు అమ్మకి. ఈ విధంగా వార్త బయటికి వెళ్ళిపోతే దొంగతనం చేసిన వ్యక్తి ఏమో మౌనంగా నటిస్తా ఇంట్లోనే ఉంటుంది. ఒకరోజు నాని వచ్చింది, దేవుడు శిక్ష ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన పరీక్షించేది 3 నెలలు లేదా 3 సంవత్సరాలే. దేనికైనా వెంటనే శిక్ష రాదు. దేవుడు క్షమిస్తానికి ఒక 3 నెలలు గడుగుతాడు లేదా 3 సంవత్సరాలు గడుగుతాడు. ఈ 3 ఏళ్ళు అంటేనే ఎక్కువ ఆయన ఇచ్చేది. కానీ 1 సంవత్సరంలో లోపల ఈ అమ్మాయికి శిక్ష వచ్చేసేసి
గొలుసు తీసిందో లేదో ఆ గొలుసు దోసుకొని ఎత్తుకెళ్ళింది, శుభ్రం కరిగించేసేసింది, ఎరగనట్టుగా డబ్బు తీసేసింది, అమ్మేసేసేసి ఆ కణికెళ్ళే చేస్తే కొంటారంటగా కొట్లోళ్ళు బంగారు ముద్దెళ్ళే చేసేసి అమ్మేసి ఆ డబ్బుల్ని చక్కగా దాచేసేసుకొని వడ్డీకి దిగుతుంది. అలా అమ్మోడింటిగా వడ్డీకి దిగుతుంది, అలా అమ్మించినట్టుగా అలా అమ్మకించి వడ్డీకి దిగుతుంది. కాలం నడుస్తుంది, ఖచ్చితంగా సంవత్సరం వస్తుంది. సంవత్సరానికి ఈ పిల్లకి చేలో కలుపు తీరుతా ఉందంట. కళ్ళు తిరిగి ఆ బురదలోనే పొద్దున పడిపోతే మాట వెళ్ళకి ఎవరు చూడదు. ఎందుకు కళ్ళు తిరిగిపోయో తెలియదు, ఎందుకు పడిపోయిందో తెలియదు. భర్త ఏరు పనికి వెళ్ళాడు, చూసినోడు లేరు. సాయంత్రం 6:30, 7 అవుతుంది. ఇంకా ఫోన్ మా అమ్మ ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ గుడ్లో చుట్టి గట్టిపై పెట్టింది. ఫోన్ ఎత్తుతుంది, కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే ఇక ఆయన బండేసుకెళ్ళి చెరు కూడా ముందే ఉన్నాడు. పోతే ఫోన్ మోగుతుందని, ఫోన్ ఏడుందని ఫోన్ ఏమైనా ఎత్తుకెళ్ళిపోయి ఎవరన్నా ఇది ఎత్తుకుతా ఉంటుంది, పొలం కడకే పోదామని చెప్పి పొలం కడక ఆయన వెళ్ళాడు. ఎంత ఏడబడిపోయిందన్నా, చేరు పడిపోయింది. గబగాలు లేపితే అచ్చు కట్టినట్టుగా నోట్లో కూడా మట్టిపోయి, కంట్లోకి మట్టిపోయి, ఈ తల ఈ జడ ఇదంతా తడిసిపోయి అట్ట పడిపోయింది. మనిషి కట్టిని పిలిచిపోయింది. తీసుకొచ్చి హాస్పిటల్ వేసారు. మరి స్ట్రోక్ వచ్చిందన్నాడు. స్తోత్రం చెప్పండి. తీసుకొచ్చి హాస్పిటల్ వేసి చక్కగా పరిశీలనగా డాక్టర్ అన్ని టెస్టులు చేస్తే ఏమొక నోరు రావడం కష్టం. ఈ మెడ దగ్గర నుంచి ఈ మెడ చుట్టూ నరాలు స్టక్ అయిపోయింది అన్నమాట. ఏ గొలుసు తీసింది? మెడలో గొలుసే తీసింది. ఎక్కడ పట్టేసింది? ఈ మెడ చుట్టూ నరాలే పట్టేసింది. పక్కగా పడిపోవడంతో మెడ మీద పడిందంట. మరి ఎట్లా పడిందో ఈ మెడ నరాలన్నీ బిగుసుకుపోయి, గొంతు రాకుండా ముడిపోయి, ఈ తలంతా నరాలకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలాగ ఇక్కడ వచ్చింది పెరాలసిస్ అని చెప్పాడు. ఏమైంది? ఆఖరికి పాపం వచ్చేసిందా లేదా ఇంట్లోకి? అది అమ్మంట అమ్మో పిల్లకి ఏమైందని పరిగెత్తుకుంటూ వచ్చింది. హాస్పిటల్లో చూస్తే ఒక జీవోత్సవాలకు కొడుకున్నాయి. భర్త అంటున్నాడు, ఏమైంది నీకేమైంది డాక్టర్ గారు? సరే వద్దంటే సరిలేదు, మంచంలోనే ఉంది. ఖచ్చితంగా 5-6 నెలలు అయిన దాకా వాళ్ళ అత్తగారు టాయిలెట్ పట్టింది. అత్తగారు అన్ని సంపాదించి అంత జడేసి అంత శుభ్రం చేస్తున్నారు. అత్తగారు సంవత్సరంన్నర అయిన తర్వాత చెవి దగ్గరికి ఒక స్వరం వస్తుందంట. మంచంలో పడుకొని ప్రార్థన చేస్తుందంట, యేసయ్యా నన్ను స్వస్థపరచులే, తప్పకుండా మాట అయితే రావట్లేదు కానీ లోపల దేవుడికి చెప్పుకుంటుంది. మంచంలో ఉండి 3 నెలల నుంచి అడుగుతుంది, అయ్యా గొలుసు తీసింది నేనే, నన్ను క్షమించు, నేను పాపినయ్యా, నేనే తీసానయ్యా, ఈ శిక్ష నాకు అందుకే వేసేవాడు, నాకు తెలుసయ్యా. ఈ మెడే పట్టేసిందంటే కారణం అదేకయ్యా, నన్ను మన్నించని ఏడుస్తుంటే తెల్లగట్ట ఒక స్వరం వచ్చిందంట, నీ గొలుసు డబ్బులు ఎక్కడ పెట్టావో అవి ఒప్పుకోవడానికి నోరిస్తావా, ఒప్పుకుంటావా అన్నాడు. కలొచ్చి కళ్ళలో కూడా స్వరం వచ్చిందంట. కాగితం పెన్ను పేపర్ తీసుకురానంట, రాసిందంట, నీ గొలుసు నేనే తీసా, మీ అమ్మ గొలుసు అయ్యా క్షమించబ్బాయినంట. గొలుసు అమ్మి మా అమ్మ దగ్గర పెట్టా, డబ్బులు ఇచ్చేస్తాం అబ్బాయి, నన్ను బాగు చెప్పి అంటే అప్పటికే 2 లక్షల డబ్బు అయిపోయాయి అంటే గొలుసు 4 లక్షలు వచ్చింది. 5 షవర్లు 6 షవర్లు చూసాడు. ఏమైంది జీవితం? అనోడమైపోయి పనే చేసుకున్న స్థితికి వెళ్ళిపోయేవే. శపితమైపోయింది జీవితం. అంతే, పాపం పండిపోయిందా కూర్చోచ్చా ఒంట్లో? తప్పు ఒప్పుకోలేదు. ఏ రోజు కాదు తప్పు ఒప్పుకోకుండా పేరు పెట్టి గుళ్ళకి వెళ్తుంది, వస్తుంది, ఎంతో రావడం అయిపోయిందా? గుళ్ళకి వెళ్ళగానే క్షమించేస్తాడు దేవుడు. తప్పులన్నీ ఒప్పుకున్న నాడు మాత్రమే పాప పరిహారం జరుగుతుంది. పాప క్షమాపణ రావాలంటే నువ్వు చేసిన తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి మందిరం ఎందుకండి? లేకపోతే మందిరంలోకి ఎందుకు రావాలి? నువ్వు నీ కార్యాలు ఏమేమి చేసావు ఈ వారంలో, ఈ నెలలో ఏమేమి చేసావో ప్రతి దాన్ని ఒప్పుకొని విడిచిపెడతానయ్యా అని ఒప్పుకోవడానికి మీ మందిరానికి వచ్చావు. మరి అట్లా ఎంతమందికి వచ్చిన దగ్గర కార్యం జరిగిందా? ఒప్పుకుందా? లేదు. దెబ్బ తగిలి నాకు దేవుడు పెడుతుంది. కాగితం మీద అలా ఆయన అన్నాడంట, నీలోని సత్యం పోతాయి అన్నాడు. ప్రేమ బతి వెళ్ళన్నారంట, మమ్మీ తొక్క పని చేయబట్టి మా అమ్మాయి అయిపోయింది. నిజమా కాదా? తప్పు ఒప్పుకుంటే పాప క్షమాపణ, తప్పు ఒప్పుకోకపోతే శిక్ష. అంటే ఎక్కడ కూడా యెహోషువ దేవుని పిలుపొందుకొని దైవజనుడై ఇశ్రాయేలును నడిపిస్తున్నాడండి అరణ్యంలో. ఇశ్రాయేలును నడిపిస్తూ ఉన్నప్పుడు యేసయ్య యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు హాయి పట్ల మీదకి వెళ్తే గెలుస్తావు, నువ్వు ఎక్కడ ఓటమి లేకుండా నీకు నేను తోడుగా ఉండి నడిపిస్తానని దేవుడు చెబుతా ఉంటే ఇశ్రాయేలీలు అందరూ బాగా మన్నా తింటాం, ప్రశాంతంగా ఉండటమే. దేవుడు కాలు వాయనీయట్లేదంట, బట్ట మాయనీయట్లేదంట, చెప్పు తెగనీయట్లేదంట. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభం
అరే ఎరుకో ఒక గోడలన్నీ కూల్చాడు దేవుడు బాగానే. వాళ్ళు వాళ్ళంతా బంగారం వేసుకొని చచ్చిపోయి పడి ఉన్నారు. మరి కడియం లేకుండా ఈ చేతికి చచ్చిపోయిన శవానికి ఉందంట కడియం. దేవుడు ఏమన్నాడు, ఎరుకోలో ఉన్న బంగారము కానీ వెండి కానీ అక్కడ దొరికిన ప్రతి వస్తువు ఒక తీసుకెళ్ళి గుడారంలో వేయండి, అవి దేవునికి ప్రతిష్ఠితం, బంగారం ముట్టుకోవద్దు ఎవరైనా కూడా చెప్పించాడు యెహోషువ. యెహోషువ చెప్పిన మాట విన్నారా? మనం వింటామా? దేవుడి మాట వాక్యం వింటాం, ఈ దేవుడు దాన్ని మర్చిపోతాం. 10 ఆజ్ఞల్లో ఉన్నాయి కదా, ఏమన్నా తెలుసా? వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, నీ పొరుగువాని భార్య నాశించొద్దు, పొరుగువాని భర్త నాశించొద్దు. ప్రతి ఒక్కరు ఈ పాపంలో పరిగెత్తుతున్నారు. భర్త భార్య ఇంట్లోనే ఉంటుంది, పరాయి స్త్రీ దగ్గరికి పోతున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటుంది, పరాయి పురుషుని ఎత్తుకుంటుంది. ఎక్కడండి దేవుడు చెప్పిన మాట ఇది? 10 ఆజ్ఞల్లో రాస్తూ అన్నాడు కదా, నీ పొరుగువాని భార్యను పొరుగువాని భర్త నాశించొద్దని బైబిల్లో రాయబడి. నువ్వు పాపం చేసినట్టే లెక్క. దావీదు ఉన్నాడండి, బెత్షెబా దగ్గరికి పోయాడు. బెత్షెబా దగ్గరికి వెళ్ళి బాగానే ఉన్నారు, ఎంత వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన యుద్ధంలో పెట్టారు, భర్తను తీసుకెళ్ళి ఉరియాని తీసుకెళ్ళి యుద్ధంలో పెట్టి ఉరియా యుద్ధం చేస్తా ఉంటే బెత్షెబా దగ్గరికి రాజు గారు వెళ్తున్నాడు. బెత్షెబా అందంగా ఉందని పాపం చేస్తే దేవుడు ఊరుకున్నాడా? నాతాను ప్రవక్తలు లేపాడు. నాతాను ప్రవక్త ఏమన్నాడు తెలుసా? దావీదు నువ్వు పాపం చేసావు, ఉరియాని పంపించావు, సైనికుల ముందు పంపించి ఆ అమ్మాయి కోసమే కదా పంపించింది. నువ్వు అడిగితే నీ కవిడికి 100 మంది కన్యకలు ఇచ్చేవాడిని నేను, పరాయి భార్య కావాల్సి వచ్చిందని. నన్ను అడగకూడదు, నీకు 100 మంది కన్యకలు ఇచ్చేవాడిని అని చెప్పి దేవుడు అంటే, అయ్యా తప్పు అయిపోయింది అన్నాడా? నేను ఎప్పుడు చేశాను అయ్యా అన్నాడా? తప్పు అయిపోయింది అన్నాడా లేదా? తప్పులు ఒప్పుకోలేదా? తప్పు ఒప్పుకోబట్టే దావీదును దేవుడు క్షమించాడు. ఏమని ఏడ్చాడు తెలుసా? నేల మీద పడి అయ్యా శుద్ధ హృదయం దయచేయమన్నాడు. 51 కీర్తనలు అంటాడు కదా, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, శుద్ధ హృదయాన్ని నాకు దయచేయ అయ్యా, పరిశుద్ధాత్మ నాలో నుండి నీ సన్నిధిలో నుంచి తోసేవాకయ్యా, నేను పాపినేనయ్యా, నేను పాపినయ్యా, ఘోర పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి అన్నాడా లేదా? అన్నాడా? నన్ను ఘోర పాపిగా ఎంచబాబు క్షమించు తండ్రి అని అడిగాడు దేవుడు. ఘోర పాపిని అన్నప్పుడే పరలోకపు తండ్రి క్షమించడానికి ఇష్టపడ్డాడు. దావీదు పాపాలు ఒప్పుకోవడానికి ఎంత ఏడ్చాడో తెలుసా? పొరపడ్డ తేలిపోయిందంట, నీళ్ళలో తేలినట్టుగా కన్నీటితో పరుపు తేల చేశాడంట. అంటే వ్యభిచార పాపం ఎంత ఘోరమైన చూసారా? ఆ తప్పు ఒప్పుకోవడానికి అంత కన్నీరు పిడిస్తే కానీ దేవుని దగ్గర నుంచి క్షమాపణ వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను, దొంగతనం కూడా పాపేగా. దొంగతనం అంటే మామూలు విషయం. నాకు అమ్మాయిని చూశారుగా, గొలుసుగా చేసింది, గొలుసు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడే పట్టి చేసినట్టు చేసాడు దేవుడు కదమ్మా. విన్నారుగా? దేవుడు చూస్తున్నాడా లేదా? చూసే దేవుడా కాదా? ఈ ఆకానైతే శబ్దమైన దాన్ని ముట్టుకోవద్దురా బాబు, మీరు ఎరుకో పట్టణంలో నివసిస్తున్న వారిని వాళ్ళు చచ్చిపోయిన శవాల మీద బంగారాన్ని మొత్తం ఒలిచి ఒక చోట పెట్టండి అన్నాడు, కానీ దాన్ని ఏది ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడు. ఈ ఆకాని అంటాడు, 10 వస్త్రం బలి ఉందే, దాచుకుందామని తీసుకొచ్చుకున్నాడు. ఒక బంగారు కడియాన్ని చేతి కింద కడియాలు వేస్తారు, ఎరుకో పట్టణం కడియాన్ని తీసుకున్నాడు. ప్రశస్తమైన వస్త్రము, కడియము, వెండి, అంత పెద్ద వెండి దొరికితే ఆ వెండి కూడా తీసుకొని వాళ్ళు గుడారాల్లో ఉండేవాడు కదా ఇశ్రాయేలీయులు, గుడారం మధ్యలో గొయ్యితో పెట్టాడు. బాగా గొయ్యితోవి గోతిలో పెట్టి పైన మట్టి పోయి శుభ్రంగా బాధ్యత చేసి ఊరికి తెలియదు సోపలు వెళ్ళి అనుకున్నాడు. తప్పులు ఊరికి తెలియదు అనుకోవాలి. ఈ పాపాన్ని పరిశీలిస్తున్నాడు. అయితే తెలుసా, పాపము ఎవరు కూడా చేస్తాం మన మీద తెలుసా? ఏ తప్పు చేసినా నువ్వేదో అనుకుంటున్నావేమో తప్పించుకున్నానని, ప్రతి తప్పుకి లేకుండా జాగ్రత్త. ఒక అమ్మాయి అంట భర్త చెప్పిన మాట ఎక్కలేదు, ఎంత చెప్పినా వినకపోతుంటే అలా అమ్మంట మరుగు మందు కొనుక్కొచ్చి ఇచ్చింది. జాగ్రత్తగా మరుగు మందు అంటే నాకు తెలియదు, దైవజనుడు చెప్తుంటున్నా. అది తీసుకొచ్చేసేసి వెరైటీగా కర్రీ వండి కర్రీలో కలిపేసేసి చక్కగా ప్రేమతో వడ్డిస్తే కడుపు నిండా అన్నం పెట్టింది. అయిపోయింది, నాకు మంచి కడుపులే పండుగ, రోజు కడుపులే పండుగ, రోజు ఏడవటమేనండి. అలా అమ్మడు ప్రార్థనకి వెళ్తారంట. దైవజనుడి దగ్గర తీసుకెళ్తే ఇతను ఒంట్లో వేర్లు పాకుతుంది ఏదో శక్తి అన్నాడు. వేర్లు పాకుతుంది అంటే అలా అమ్మడు అన్నారంట, ప్రార్థన ఏ కడుపులో వేస్తారని ప్రార్థనలు తీసుకొని వేస్తుంటే
పిల్లడు కానీ నొప్పి తగ్గట్లా, ఎంత చేసినా పిల్లడికి కంట్రోల్ ఉంటాడు. నొప్పి 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 అంటే ఏడుస్తూనే ఉన్నారు. కొంతకాలానికి ఆ నొప్పి వల్ల తట్టుకోలేక అతను అక్కడే కుప్పకూలి చచ్చిపోయాడు. పాపం వచ్చిందా లేదా? ఇద్దరు అమ్మ కూతురు ఇద్దరు కలిసి ఒక పిల్లడు నొప్పేసి చేశారని పిల్లడు చచ్చిపోయాడు. ఆడ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. పిల్లోడికి 23 సంవత్సరాలు కూడా లేవు. ఈ పిల్లోడు చచ్చిపోయాడు. ఈ రోజుల్లో స్త్రీలు ఎలా ఉన్నారో తెలుసా? ఎంత అసహ్యంగా ఉన్నారు. ప్రార్థనే చేస్తున్నారు, మంచి క్రియలు ఉన్నాయమ్మా లేవు. ప్రార్థన అంటున్నారు, పాపం చేస్తున్నారు. ప్రార్థన అంటున్నారు, వ్యర్థమైన వాడి వైపు కాళ్ళు పరిగెత్తుతూనే ఉన్నాయండి. ఇట్లా చేసి దేవుడిని అడిగితే దేవుడు కార్యాలు జరుగుతాయి. దేవుడు ఇల్లును ఆశీర్వదిస్తాడా? శపితమైన ఇల్లుగా మార్చబడింది. ఇంట్లో పిల్లడు ఎప్పుడైతే చచ్చిపోయాడో, భర్త ఎప్పుడైతే చచ్చిపోయాడో, పిల్ల 10వ తరగతి చదువుతా కూడా వచ్చే పిల్ల 8 ఏళ్ళకే ఒకటి తీసుకెళ్ళిపోయింది. 8వ తరగతి చదివే పిల్ల. ఈ అమ్మాయిని ఒకడు బలవంతం చేసి ఈ అమ్మాయిని పాడు చేసి ఇల్లు ఎట్టుందండి ఇప్పుడు? శపితమైందా లేదా? ఇంటికి ఉన్న వృక్షాన్ని నరుక్కోకూడదు. నీ తల శిరస్సు భర్తలు అంటే ఒకటే మాట. కానీ పిల్లలందరినీ ఇప్పుడు భర్త చచ్చిపోయినాక అమ్మో ఎంతైనా వాడు రోగిష్ఠుడైనా, ఎంత తాగుబోతాడైనా ఇంటికి కంచిగా పురుషుడు కావాలమ్మా. ప్రయోజనం ఉందా? అంత అయిపోయినా ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఉందా? పిల్లోడిని చంపేసేసిన తర్వాత తల్లి అంటుంది మాటలు, అమ్మో ఇంటికి కంచిలాగా ఉండేవాడు మా పిల్లోడు పోయినాక నా పిల్లడు నాశనం అయిపోయారు గారు అంటుంది. ఎవరు చేశారు? నువ్వే కదా తెచ్చిదే. శాపం మోపిన నీ పిల్ల మీద శాపాన్ని నువ్వు తీసుకొచ్చి ఎట్టున్నారు చూసారు ఆడపిల్లలు. తల్లులు ఎలా ఉన్నారంటే కాపురాలు చేయట్లేదండి తల్లు. కొంతమంది కొన్ని చోట్ల రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ శపితాలకి గుర్తుపెట్టుకోండి. శాపం గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు. శాపము ఆ కాం చేసిన పాపం ఏంటో తెలుసా? ఆ బంగారు కడియాన్ని ఒగ్గన్న దాన్ని తీసుకెళ్ళి భూములు పెట్టి పాతి పెట్టుకుంటే దేవుడు చూడలేదు అనుకున్నాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు అంటే మనకు తోడై ఉన్నాడు కదా. చూడండి ఇక్కడ 7వ వచనం చదవండి. 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. హాయిపురమునకు వేగు చూచు యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళిపోయి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా? హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా. కొద్ది మందిని వాడగడతాకి 3,000 మంది వెళ్ళారు. అయినా హాయి పట్టణాన్ని పట్టుకోగలిగారండి? వాడగట్టగలిగారా? ఎంతమంది చచ్చిపోయారు? 36 మంది యోధులు చచ్చిపోయారు. 36 మంది చచ్చిపోయినాక యెహోషువ లేదు, తలకాయ నేలకు మోపాడు. తలకాయ నేలకు మోపడం మోకాళ్ళు వేసి తలకాయ కింద కానీ తిట్టమన్నాయి. మోకాళ్ళు వేసావు, తలకాయ నేలకు కానిచ్చావు. ఎక్కడది? ఆ స్థితిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా బేకరుడు ఒక యెహోవా, నువ్వు చెబితేనే కదయ్యా నేను యుద్ధాలు చేయడానికి బయలుదేరాను. అసలు నీ తోడే లేకపోతే, నీ కృపే లేకపోతే నేను ఎందుకయ్యా యుద్ధం చేయడం? 36 మంది యోధులు చచ్చిపోతే తల్లిదండ్రులు ఏడుస్తున్నారయ్యా. యెహోషువ నీకు ఏం పనులు తీసుకొచ్చావు మమ్మల్ని అరణ్యంలోనికి? మేము ఐగుప్తులోనే ఉండేవాళ్ళం కదా, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? ఎందుకు బాప్తిసం తీసుకోమని ఫోర్స్ చేశారు మమ్మల్ని అనేవాడు కొంతమంది ఉన్నారు. బాప్తిసం అంటారేంటి? కష్టాలు వచ్చినాయి మాకు, నువ్వు సరిగ్గా ఉండకోకుండా బాప్తిసం తీసుకున్న కష్టాలు రాక ఏమవుతాయి? బాప్తిసం తీసుకున్నావు కారణాలుగా బ్రతుకుతున్నావా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఎట్లా ఉండాలి? అబద్ధం ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఆ కాన్ చేసిన తప్పును దాచిపెట్టి యుద్ధానికి వెళ్ళారు. యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసు? యెహోవా దేవుడు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, శపితమైన దాన్ని తెచ్చి దాచుకున్నారు. ముందు ఆ లెక్క తెలిసి ముందు వెళ్ళాను. నేను ఎంతసేపు నేల మొహాన్ని కాల్చుకొని ఎడుతా. పిల్లడు ఉద్యోగం అయ్యా, పాపాలు ఒప్పుకోవట్ల. పిల్లడు పాపాలు ఒప్పుకుంటే ఉద్యోగం వచ్చేది. అంతేనా కాదండి? పిల్లడు తప్పు చేస్తా, పాపం చేస్తా, ఉద్యోగం ఇస్తాడేసే ఏమన్నా ఇస్తాడా? ఈడమ్మా అయ్యా 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 ఇల్లి అయ్యా ఇల్లి అయ్యా అంటే గృహము విత్తము యెహోవా ఇచ్చు బహుమానాలు. ఈ 2 కావాలి అంటే, గృహము కానీ విత్తము కానీ కావాలంటే ముందు దేవుడిని అడగాలి. దేవుడి దగ్గర స్వేచ్ఛగా నువ్వు ఫ్రీగా నీ అన్ని ఒప్పుకుంటే ఇల్లు ఇస్తాడంతే. కుమారుని గుర్తవుతుందంటే దేవుడే చేస్తున్నాడు. ఏంటి నిజం చెప్తున్నాం. ప్రశాంత్ ఇంటికి వెళ్ళాను నిన్న, మొన్న కొత్తాలు వెళ్తాను. అసలు ఇల్లు చూసినప్పుడు ఒకటే అంటాను, ప్రభునయ్యా నువ్వు దీవిస్తే ఇల్లు ఎట్లుంటుందా అంటాను. ఇప్పుడు నిజమే, దేవుడు చెప్పి మరి ఇచ్చాడు ఆ పిల్లకి ఇల్లు.
చెప్పి మరి వైఎస్ఆర్ సర్కిల్లో 2 స్టేర్లు బిల్డింగ్ కడతావు ప్రశాంతి నాకు వెళ్తానంటే 40 దినాల కోసం ప్రార్థన అంది. స్వామి ఊరుగడ్డ టీచర్ గారు మా ఆయన ప్రైవేట్ ఉద్యోగం స్థలం ఏమన్నా నేనే ఆడమంటానండి. ఏమో బాగుంటుందండి కమల్ గారు ఇల్లు ప్రశాంతి ఇల్లు సొంతగా బాగుంటుందా లేదా ఆంటీ టీచర్ గారు? దేవుడు ఇచ్చిందా కాదా? ఆంటీ నాతో కొనసాగుతుంటారు కాబట్టి ఆంటీకి తెలుసు. ఈ దర్శనం వచ్చిన తర్వాత ఆంటీకి తెలుసు. దర్శనం వచ్చింది, నెరవేరిపోయింది. రోడ్డు పక్క సుందరమైన ప్రణాళికలు కట్టుకుంటాయి. దేవుడి కృప కాదా? మందిరం చెల్లదే ఎన్నో అద్భుతాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క కార్యం ఆయన చేసినప్పుడల్లా చెప్పి మరీ చేయక మనకు అలవాటు. ఎక్కడ కూడా యెహోషువ చెప్తున్నాడు, ఈ ప్రజలు పాపం చేశారు. ఇప్పుడు మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాడు, నా దర్శనం రాదనుకుంటున్నారా? వచ్చు చెప్తాడు లేదు. నేరమ్మ గారికి షుగర్ పెరిగింది కూడా బయటపడుతాడు. కలవకి సంతానం అంటే అన్ని చెబుతున్నాడు. ఎందుకు రావట్లేదు కూడా చెప్తున్నాడు. బిందు గురించి ప్రార్థన చేసే జాబ్ గురించి ఖచ్చితంగా 1 year లోపు ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. విషయం గురించి ప్రార్థించాను, విషయాన్ని స్వస్థపరుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడికి అసాధ్యమైన ఉన్నాయా? మన శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రశాంతి కూడా ఏకీపించింది. విషయ కోసం ప్రార్థన చేస్తుంటే కన్నీటితో తడిచిపోయా. నేను ఇక్కడ కూర్చొని ఒక్కదాన్ని ప్రార్థన అంతా సేవ్ చేశాను. ఒక బిడ్డ నశించిపోవడం నా బిడ్డగా ఇచ్చాడు దేవుడు. ఇక్కడికి వస్తున్న మందిరంలో కమలం గారు నమ్మకంతో వస్తున్నారు. నా బిడ్డ కోసం ప్రార్థన చేయకపోతే నేను శాపగ్రస్తున్నాను. దేవుడి మందిరం వ్యాపకం నాకు ఇచ్చినప్పుడు మీ అందరి కోసం ప్రార్థన చేసిన అవసరం నాకు ఉంది. మీరు అంతమంది 10 మందిగా మీరు మొత్తం కలిపి 30 మంది కూడా లేరు. 30 మంది కోసం ఒక్కొక్కరు 10 నిమిషాలు నాకు కేటాయించకపోతే ఎంత నేను చేయాలవద్దా? చేయాలి. అలాగే యెహోషువ ఇశ్రాయేలీయులందరి కోసం ప్రార్థన చేయాలవద్దా? చేస్తున్నప్పుడు ఎందుకు ఓడిపోయారయ్యా, ఎందుకు 36 మంది చచ్చిపోయారయ్యా అంటే దేవుడు బయలుపరుస్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేలీయులు పాపం చేశారు. ఎక్కడ కూడా అంటే మీలో పాపం ఉంటే బయలుపరచబడతా ఉంటున్నాను, కానీ చెప్తే బాధపడుతున్నాను. ఇప్పుడు ఎవరికి చెప్పట్లేదు. నేను వ్యతిరేక దర్శనాలు చెప్పడం మానేసేసాను. శుభవచనాలే చెప్పడం నేర్చుకున్నాను. దేవా ఒప్పుకోవట్లేదయ్యే పిల్లలు తెలియపరిచిన ప్రార్థన చేసుకోవడం రాదు కదా, క్షమించి తొలగించని మాత్రం అడుగుతున్నాను నేనే. అలా చెబితే పాస్టర్ గారికి ఓర్పుగా అనుకుంటారు. కానీ అది కోరిక కాదు నాన్న. వచ్చే కష్టాన్ని దేవుడు బయలుపరిచిన అర్థం. రాబోతున్న శ్రమను తప్పించుకోవడానికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని ఏందో పెట్టమన్నాడు పోతే ప్రార్థన అనకూడదు. దేవుడు ఒక క్రియను బయలుపరిచాడు అంటే నువ్వంటే ఇష్టపడి బట్టే వచ్చే కష్టాన్ని ఇక్కడ చూపించాడు. అర్థం కష్టాలు కలిగించేవాడు మన యేసయ్యే, బాధలు తీసేసేవాడు మన యేసయ్యే. లాక్ డాక్టర్లు ఒక ముందు వేస్తారమ్మా. ఆ ముందు ఒక్కొక్కసారి రిఫ్లెక్ట్ అయ్యి చచ్చిపోయినాడు కూడా ఉండాలి. ఆ ముందు పరమ ముందుగా పనిచేయాలంటే ఎవరి స్వాధీనంలో ఉండాలి? నువ్వు దేవుడి స్వాధీనంలో ఉండాలి. నువ్వు వాడే ముందు పని చేయాలన్నా, నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినాలన్నా నువ్వు దేవుడి స్వాధీనంలో ఉంటే నీ కార్యాలు దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుగాక. ఈరోజు మన పాఠం ఏంటంటే శాపగ్రస్తము అంటే దొంగతనం చేయటం. దొంగతనాలు మనం దేవుడు నేర్పుతున్నాడు. ఈరోజు జాంకాయ కూడా పూలు ఏమందరూ రోడ్డు మీదకి వచ్చి కొమ్మే ఆడుతున్నాం. మనకి ఎక్కువ అయిపోయింది అమ్మ అంటే కూడా లేదు. అడగకుండా పోసినా లాభమే. మా మాస్టర్ గారు వాళ్ళ తాతగారు ఉన్నాడండి లాభాలు గారు. ఆయన ప్రార్థన చేశారంట 20 ఎకరాల చుట్టూ వాన కురుస్తుందండి, కానీ ఆయన పొలంలో వాన కురలేదండి. రాశి మీద కొట్టుబడి కప్పుతాడు. నిజంగా చెప్పాలి ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆవిడంట గోంగార చేయాలంట కట్ట మీద గోంగార పోసేవాళ్ళు అంట. ఆ రోజుల్లో గోంగార అంటే దూసుకొని తెచ్చుకొని గోంగార పచ్చలు చేసుకునే వాళ్ళు అంట. అప్పుడే పొట్ల గోంగార 2 రూపాయలు. ముషిళ్ళు అంటే పాపం అంతా అంతేనంట. గోంగార ఒడ్డు పోసుకొని పనికి మొత్తం పోసుకొచ్చుకున్నాం. ఎక్కడే గోంగార పోసుకొచ్చా నువ్వు ఇంటో అడిగేటకి లేదు. నేత్రంతా అక్కడ కూర్చొని ప్రార్థన చేయకూడదు. గోంగార పెట్టుకొని ఇచ్చేస్తారయ్యా వాళ్ళకి ఇంట్లో రాని అంటే లేదు, నువ్వు పాపం చేసావు, నువ్వు దొంగతనమనే పాపం చేసావు, ఇంట్లో రాటకి లేదు, ఇంట్లో కడిగేటకి లేదు. గోంగార తీసుకొని ఇంటికి వెళ్ళిందంట. అమ్మాయ ఇగో 4 ఆకులు కిందికి వచ్చేనే, మీ తాత ఇంట్లో రాని ఇంట్లో రాయి అమ్మాయి చెప్తాను అన్నాను. వచ్చిందంట ఆ పిల్ల. వచ్చి తాతయ్య ఏమైనా 4 ఆకులు ఏమైనా అమ్మాయిని పోసుకోవట్లేదు, మనకి ఏమైనా విజయంలో నేనే పోసుకుంటాగా. ఏమైనా మధ్యలో మాట్లాడబాకే, అది దొంగతనం చేసి నేను అడగలేదు కాబట్టి దొంగతనం చేసి రాని నేను అన్నాడు. అక్కడే కూర్చొని మోకాళ్ళు వేసి కన్నీటితో రాత్రంతా ప్రార్థన చేస్తే పొద్దున్న ఇంటికి రానిచ్చాడు. ఎప్పుడు చెబుతున్నా గోంగార కూడా దొంగతనం అన్నాడు. దొంగతనమే ఏది తీసినా దొంగతనం చేస్తే
ఇశ్రాయేలీయులను వారి గోత్రంలో వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను. యోధా వంశము దగ్గరకు రప్పించినప్పుడు జరహీయుల వంశము చదవండి. జరహీయుల వంశంలో పురుషులను వరుసకు దగ్గరకు రప్పించినప్పుడు జప్తి పట్టబడెను. అతను అతని ఇంటి పురుషులు వరుసకు దగ్గరికి రప్పించినప్పుడు యోధా గోత్రంలోని జరాహు మురిమనుడు జప్తి మనమడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నేను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసేది నిజమో? దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు 50 తులాలు అంటే ఎంత చెప్పండి? తులం అంటే ఎంతమ్మా? ఎన్ని గ్రాములు? ఒక తులం బంగారం అంటే ఎన్ని గ్రాములు ప్రశాంతి? 10 గ్రాములు తులం అంటారు. 8 గ్రామ్స్ కాదు, 10 గ్రామ్స్. 10 గ్రాములు ఒక తులం. ఎన్ని తులాలు తీశాడు? 50 తులాలు. అంటే ఎంతలో బంగారం కడిమై ఉంటుంది? అది జాగ్రత్తగా అందరికి చూడండి. కడిమి అంటే ఎంతలో కడిమి, చిన్న కడిమి కాదు, ఎంతలో కడిమి తీసుకొచ్చాడు. 50 తులాల వెండి కలిగి 50 తులాల బరువు కలిగి తీసుకొచ్చాడు. చదవండి చదవండి. 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము 200 తులముల వెండిని 200 తులాలంట వెండి. బంగారం ఎంతమ్మా? చదవండి. 50 తులముల ఎత్తు గల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకున్నాడా లేదా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒప్పుకున్నాడా? మరి మనం ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకోవాలా లేదా? ఆ శాపం ఎవరి మీదకి వెళ్తుందంటే నాకు మెడగొలుసు లాగేసిన వాడి మీదకి వెళ్ళినట్టు. దొంగతనం ఏది చేసినా ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టేసారు. ఎప్పుడు దొంగతనమేక చేయకూడదు. దొంగతనం అనేది మంచిది కాదు. మంచిదా? మంచిది కాదా? మంచిది కాదు. తల్లిదేలే తండ్రిదేలే తీసుకోవడానికి వీలు. మరి ఇందాక వదిలి గారు కట్ అయింది. ఆడపడుచు సంగతి చెప్పలేదు మీకు నేను. ఆడపడుచు భర్త వచ్చి భార్యను తీసుకొచ్చి ఖచ్చితంగా సంవత్సరం నుంచి అమ్మాయి నేను కొడుతున్నాను, సంవత్సరంన్నర నుంచి ఈ పిల్లని బహు బాధ పెడుతున్నాను, నేను నా ఇంటికి షాప్ వచ్చిందని బాధ పెడుతున్నాను, నేను నా భార్య తీయలేదని తెలిసిన మనకే హాయిగా ఉన్న అమ్మాయి నన్ను క్షమించమ్మాయి అని అందరి ముందు చేతులున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తెలిసిందా? ఇప్పుడు నిజాయితీ అనేది ఎప్పటికైనా నీ మీద ఒకవేళ అపవాదం పడ్డా అది ఎప్పటికైనా తొలగిపోద్దా లేదా? అపవాదు మోపిలోనే నాశనం అయిపోతారు. మీకు ఏమీ కాదు. దొంగతనం చేయనప్పుడు కానీ తిరిగిపోయినా తీసేమన్నప్పుడు కానీ మీరు మౌనంగా ఉండండి. దేవుడు పరిశీలించి చక్కని ఆశీర్వాదాలు ఇంటిలో ఇస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడైతే ఏమేమి తీశాడంట? చదవండి ఒకసారి. 21వ దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తు కలిగిన బంగారు కమ్మిని చదవమ్మా చదువు. నా డేరా మధ్య మీ భూమిలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకున్నాడా లేదా? ఆ తర్వాత చదవండి. ఒప్పుకొని 22వ వచనం, అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండేది. ఆ వెండి దాని క్రింద ఉండేది. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ వద్దకు ఇశ్రాయేలు వద్దకు తెచ్చి యెహోవా సన్నిధిన ఉంచింది. తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను జాగ్రత్తగా ఆకాను దొంగతనం చేసినోడి కొడుకుల్ని ఇంకా కుమార్తెలను ఇంకా ఎద్దులను గాడిదలను మందను డేరాను వారికి కలిగిన సమస్తము పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చింది. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో సావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి
వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడి మళ్ళు కొనెను, అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అప్పుడు మొళ్ళుకున్నాడు. అందరు దగ్గరగా ఆఖరి వచనం చూడండి. అందుచేత అక్కడ 26వ వచనంలో అన్నాడు కదా, అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడి మళ్ళు కొనెను. అంటే దొంగతనం చేస్తే పాపం వచ్చింది. అర్థమైంది ఇప్పుడు? కోపోద్రేకము. ఇప్పుడు చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15. దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు. తర్వాత ఇదే 20వ అధ్యాయంలో జాగ్రత్తగా పైకి వెళ్ళిన 6వ వచనం చదవండి అందరూ. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇప్పుడు 5వ వచనం చదవండి. 5వ వచనం, ఎలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై. అంటే ఆజ్ఞలు పాటిస్తేనేమో 1000 తరాల దీవెన, ఆజ్ఞ పాటించకపోతే 4 తరాల వరకు శాపం. తర్వాత దొంగతనం చేసిన ఇస్కరియోతు యోధ ఏమయ్యాడమ్మా? యేసయ్య ఎంబడి తిరిగాడండి. చూపిస్తే టైం చాలు. యేసయ్య ఎంబడి తిరుగుతా యేసయ్య పక్కనే ఉంటా సన్న కాంతి పెడతారే, అయ్యల్లా ఆయన బ్యాంక్ అకౌంట్లు వేసుకున్నాడు. అన్ని డబ్బంతా పోగేస్తున్న ఆఖరికి యేసయ్యని కూడా అమ్మేయడానికి ప్లాన్ చేశాడు. యేసయ్యని ఎంత అమ్మాడు? 30 వెండి నాణాలకి అన్నా కైపరికి యేసయ్యని అమ్మేసినాక యేసయ్యని దొంగలు వచ్చి పట్టుకుపోయారు సైనికులు. రోమన్ గవర్నమెంట్ పట్టుకెళ్ళిపోయినాక ఇస్కరియోతు యోధ ఏం చేశాడమ్మ? తర్వాత వెళ్ళి చెట్టు వేసుకున్నాడు. ఈ 30 వెండి నాణాలు తీసుకెళ్ళి, అయ్యా నా తండ్రి నాకు ఇచ్చేయండి అయ్యా వెళ్ళాడు. రేపు నమ్మక ద్రోహి. దేవాలయంలో డబ్బులు ఇట్ట పెట్టి ఇసిరి పారదోశాడు. దేవాలయం ఉండిలో కూడా ఏ నీళ్ళు దొంగ డబ్బు గుర్తుపెట్టుకోండి. మీరు కూడా కానుక వేసేటప్పుడు వ్యభిచార డబ్బు, దొంగ డబ్బు అట్లాంటి వేయకుండా దేవుడు శాపాలు వస్తాయి. కష్టార్జితం నుంచి దశంభాగాలు దేవుడికే. దశంభాగం ఎవరిదండి? దేవుడిదా కాదా? దశంభాగాల వాక్యాలు చెప్తారు. 14 అనుమాకండి, నిజమైన మాట అది. మన పేదతనము మనకు దరిద్రత పోవాలంటే దేవుడికి ఇవ్వాలి. నీకు 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు పక్కన పెట్టి చేయాలి. అసలు నీ కాదు అసలు అయ్యి. దేవుడికి ఇచ్చినప్పుడు బేదలుగా ఉండకూడదు మనం. దేవుడికి ఇస్తే అంతకంటే తిరిగి వర్షం కురుస్తుంది మన ఇంట్లో. దేవుడికి ఇచ్చే కొద్దీ మనం ఏమవుతుందో తెలుసా? దీవెనకరంగా మార్చాలి. దీవెన అంటే ఎట్లా వచ్చిందో తెలుసా? 100 పంట వచ్చేసి దీంట్లో. ఒక అబ్బాయి అంట చేతిలో ఇన్ని చారెడ్ విత్తనాలు ఎత్తుకెళ్ళి ఎక్కడ పొలంలో అక్కడ గింజ చేశాడు. మొత్తం ఎన్ని అంట 10 మానికలు. ఒకడేమో బస్తా విత్తనాలు ఎత్తుకెళ్ళాడు. బస్తా విత్తనాలు ఎత్తుకెళ్ళి చేనంతా చింపాడంట. దగ్గర 40 బస్తాలు గింజలయ్యంట. గింజ వేసే కొద్ది ఆశ్వాసం వచ్చిందా లేదా? అమ్మో చేలో బస్తా ఒడ్డు పోస్తామంటారు, ఎద పెడతామంటారు. నువ్వే బస్తా ఒడ్డు పోతే ఏందా గోల నీ గోల అన్నాడా? బస్తా ఒడ్డు వేస్తే తిరిగి 40 బస్తా 40 దంతులుగా 30 దంతులు 60 దంతులు దీవెన అంతే వచ్చేది. మరి తిరిగి రిటర్న్ గిఫ్ట్ రావాలంటే దేవుడికి ఎలా వద్దా? దేవుడి గిడ్డులు వెనకాడబాకండి, కొరసాస్తాన్ని చాపబాకండి. యేసయ్య చెప్పాడు ఈ మాట. నీ పేదతనం నీ దరిద్రత పోవాలంటే దేవుడికి ఇయ్యండి అంటాడు. నేను ఇస్తాను, దేవుడికి ఇవ్వాలి, మీరు ఇయ్యండి, మంచిది. తర్వాత ఇక్కడ మన వాక్యంలో దొంగతనం అనేది అక్కడేమైపోయాడు? తన కొడుకులు, కూతుళ్ళు, దాసీలు అందరూ ఆ కోరులో వేయబడి చచ్చిపోయారు కదమ్మా. నీ పాపాన్ని బట్టి, నీ శాపాన్ని బట్టి కుటుంబం నాశనం ఇష్టమా? ఇస్కరియోతు యోధ బతుకున్నాడు దొంగతనం చేసి. ఆకాను బతుకున్నాడా? దొంగతనం చేసి పిల్లవాడిని వేస్ట్ చేంజ్ చేసిందమ్మా. బతికంత పిల్లవాడిని తెచ్చి దీని పక్కన పెట్టుకొని చచ్చిన పిల్లవాడిని తీసుకెళ్ళి దాని పక్కన పడుకోబెట్టి ఈ బతుకున్నాడే నా పిల్లవాడు, బతుకున్నాడే నా పిల్లవాడు అబద్ధవాడిని దొంగతనం చేసింది. పక్కవాడు పిల్లవాడిని దొంగతనం చేసింది. దొంగతనం చేసినందుకు రాజుగారు ఏం చేశాడు? తీసుకెళ్ళి దాన్ని జైల్లో వేసి ఉరిదీయండి అన్నాడు.
దొంగతనం చేయనుడు బతికారు బైబిల్ ఎక్కడన్నా దొంగతనం శాపం ఉంది. కాబట్టి ఈరోజు ఈ దొంగతనాలు అనేవి మానేయాలి. ప్రార్థన చేస్తున్నాం, అందరూ కళ్ళు మూసుకోవాలి. దొంగతనం గురించి ప్రార్థన చేయాలి. చిన్నప్పుడు కాయలు కోసిన, చిన్నప్పుడు ఏం చేసినా అన్నింటి ఒప్పుకోవాలి. ప్రార్థన చేయడం అందరూ దేవుడిని కొద్ది వాక్యాన్ని దీనికి ఆశీర్వదించుగాక. ఆమేన్. చేయాలి ప్రార్థన.